సో ఇప్పటికి ఆవకాయ అంటే ప్రియా పచ్చడి. ఎవ్రీథింగ్ వి గెట్ ఎవ్రీథింగ్ ఎక్సెప్ట్ ఫీలింగ్. అంటే మీ నాటక రచనలో గానీ, మీ పాత్ర పోషణలో గానీ, మిమ్మల్ని ఒక సృజనాత్మక వ్యక్తిగా మలచటంలో ఇవన్నీ మీకు ఉపయోగపడ్డాయంటారు. అబ్జర్వేషన్ వేరు. అసలు ఇన్వాల్వ్ యు ఆర్ విత్ ఇట్. నేను అనుభవించినవే కదా. ఇప్పుడు మిథునం కూడా దీనిలో మిథునం కనపడుతుంది కదా. మిథునంలో ఇవన్నీ కనిపిస్తాయి, జాడీలు కనిపిస్తాయి కదా. సో చిన్నప్పటి అనుభూతుల పరంపర. సో నేను అది మిస్ అవ్వడానికి, నేను ఇప్పుడు డైనింగ్ టేబుల్ సొసైటీ కోసం కింద కూర్చొని భోజనం చేయడం మన కోసం అంతే. అలాగే ఒకటి కాదు, ఆ మధ్యతరగతి గురించి నేను ఎన్ని ఏళ్ళైనా చెప్పగలను. సో అంటే మీ నాటక ప్రారంభం ఎందుకు అక్కడి నుంచి మేము అప్పట్లో నాటకం అంటే ఏమిటి, ఆది విష్ణు, జంజాల, వీళ్ళిద్దరివి నాటకాలు. అందులో లేడీ ఆర్టిస్టులు ఉండేవారు. లేడీ ఆర్టిస్టులు తెచ్చుకునేంత దమ్ము మాకు లేదు. అంతా పావలాదాట అందరూ వేసుకునేవి. అయితే అప్పటిదాకా మేము రైల్వే క్వార్టర్స్లో ఉండేవాళ్ళం. మా నాన్నగారు రిటైర్ అయిపోయిన తర్వాత ఎగ్జాక్ట్గా దానికి కనీసం 4 రెట్లు 5 రెట్ల చిన్న ఇంట్లోకి వెళ్ళిపోయాం. అప్పుడు ఫస్ట్ టైం అద్దె ఇంట్లో ఉండే దుర్భర మేకులు కట్టకూడదు, నల్లా కట్టేయాలి, లైట్లు 11 దాకా ఉండకూడదు, తలుపు మెల్లిగా వేయాలి, ఇన్ని రిస్ట్రిక్షన్స్ ఏకకాలంలో. మేము రైల్వే క్వార్టర్స్లో ఎలా ఉండదు, మహారాజులు అన్నమాట, స్వేచ్ఛ. ఓవాడు అసలు ఇదేంటిది, ఇది దరిద్రం అని. ఇది ఎలా ఉపయోగపడింది, నాటకాలన్నీ ట్రై చేసాం కాదు, నన్నే రాయమన్నారు. నా ఈ ఎక్స్పీరియన్స్ని అద్దె కొంప అదే మీ మొట్టమొదటి రచన. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో నలుగురిని పెట్టి రిహార్సల్స్ మొత్తం. నాటకం అంటే అప్పటికి ఎవరికి తెలియదు, నాకే తెలియదు. లావుగా ఉండే రాధాకృష్ణ కాళిదాస్ అని వాడు ఉండేవాడు. వాడు నాటకం వేస్తే అందరు నవ్వుతున్నారు. అరే క్యారే మోటే, స్టూడెంట్స్కి ఏముంది, ఎరా దొబ్బోడా ఏదో అన్నాడు. అనగానే వీడు నాటకం వేస్తున్నవాడు ఆగిపోయి లంజోగాని వచ్చినాక నేనేమో డైరెక్టర్ని, రే ఇది నాటకం రా, మాట్లాడకూడదు లాగించాను. మాకన్నా దరిద్రంగా వేశారేమో, నాకు బెస్ట్ ప్రైజ్. అదే మాకు ఫస్ట్ ప్రైజ్. అంటే ఫస్ట్ నాటకానికి ఫస్ట్ ప్రైజ్ ఎప్పుడైతే వచ్చిందో ఇంకా అసలు మనం అసలు మామూలు వాళ్ళం కాదురా, మనం చాలా ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ ఉన్నాం అని ఇమ్మీడియట్గా విత్ ఫస్ట్ ఇన్ వీక్ మనం ఒక నాటకశాలని పెట్టేసి నాటక సమాజం ప్రపంచానికి కొత్త వెలుగుని ఇవ్వాలి అనే స్థాయిలో నవీన కళా మందిర్ అందరం ఎంత ఉంటుందో 5 రూపాయలు 10 రూపాయలు ఓపెనింగ్ ఫంక్షన్, మిక్స్చర్, ఛాయ్, చీఫ్ గెస్ట్ ఎవరు ఆర్వి నరసింహారావు గారిని ఇక్కడ ఈ పక్కన ఇక్కడ ఉంటారు. ఆయన సాంగ్ అండ్ డ్రామా డివిజన్లో పనిచేస్తారట. ఆయన నాటకాల వాడు కాబట్టి ఆయన చూస్తే అది ఒంటి స్తంభం మేడలాగా ఒక 20 మెట్లు సెకండ్ ఫ్లోర్లో ఉందన్నమాట. వీళ్ళు తలుపు కొట్టు, అమ్మ తెరిచింది. ఏందైనా మన ఆర్వి నరసింహారావు గారు వచ్చాడు లోపల, రండే కూర్చో. సరిగ్గా వాళ్ళకి పెళ్ళయి 14వ రోజు, 16 రోజుల పండుగ కూడా అవలే. అర్థమైందా? అప్పుడు జాయిన్ అయ్యారు రాళ్ళపల్లి గారి జీవితంలోకి. ఇలా ఒకసారి సాయంత్రం పని, రేపో ఎప్పుడు చెప్పు, వచ్చాడు, ఆశీర్వదించాడు. మేము పెట్టాము, ఏదో స్కిట్లు తయారు చేస్తున్నాం. ఈయనతో పరిచయం అయ్యాక మేమేమి ఎక్స్పెక్ట్ చేస్తాం, ఈయనంత పెద్ద నటుడు సమాజం ఉందంటే మాకేమైనా వేషాలు ఇస్తాడేమో అని. ఒక ఏడాది పాటు అసలు మమ్మల్ని పట్టించుకో, రోజు కలుస్తున్నా కూడా నాటకం తను రిహార్సల్స్ తన కూడా తప్ప అసలు మమ్మల్ని ఏమో పట్టించుకోలేదు. ఆయనకు ఒక సమాజం ఉంది కదా, ఆయనకు శ్రీ మురళీ కళాలనేమో ఆయన సమాజం. మాకు కొంచెం అవమానంగా ఫీల్, అంటే మనం నటులం కాదు అని అనుకుంటున్నాడేమో అని పదరాని మనం స్కిట్స్, నువ్వు అలా అను నేను ఇలా అంటాను. 8 నంబర్ గల్లీ అని ఉంది, ఇప్పటికి కూడా ఉంది, చాలా ఫేమస్. 8 నంబర్ గల్లీలో వాడు మాట్లాడు, ఇట్లా వినాయక చవితికి మేము నాటకం వేస్తాం, ఎంత కావాలి, మీరు ఎంత ఇస్తారు, 15 రూపాయలు, 50 ఏళ్ల క్రితం. సరే టీకే. మేము మేకప్ మా కొత్త మేకప్ కిట్ కొనుక్కోవడం, పూసుకోవడం, లిప్స్టిక్, కళ్ళకి
అయి కాస్ట్యూమ్స్. కాస్ట్యూమ్స్ రియలిస్టిక్కే అప్పుడు అంటారు. మేము వచ్చేటప్పటికి ముందు పెద్ద కట్టెన్ కట్టేసింది కట్టెన్. అది సినిమా ప్రొజెక్షన్కి వేసే కట్టెన్. మేము అతను వచ్చి ఆ ఇన్ఛార్జ్ని అడిగాం, ఏంది ఎట్లా కట్టు? అవును దీని మీద వేయండి సార్. దీని మీద వేయనీకి సినిమా కాదా బాబు, నాటకం ఇది, అది కట్టనే ఉండకూడదు, ఉన్నా ఇట్లా రెండుగా విడిపోవాలి. మాకేం తెలుసు సార్, మేము అట్లా అనుకున్నాం. సరే టీకే. మేము అందులో మైమ్ చేసేవాళ్ళం. అందరి నుండి ఇప్పుడు ఈ బర్నీ సారు ఆనందు మహిమ చేస్తారు, అర్థమైందా? ఏం చేస్తారు? మహిమ. సరే మేము మొదలెట్టాం. చలన అవుతుంది చిన్నపిల్లల మీద. మహిమ అంటే జనరల్గా చిన్న కింద పడ్డాం, కొట్టుకోవడం, స్లాప్ స్టిక్ కామెడీ. నవ్వుతున్నారు. ఆ ఆవిడ ఎవడైతే ఇన్ఛార్జ్ వాడికి ఇరిటేషన్ వచ్చేసింది. వాడు బెత్తం పట్టుకుని పోయి, ఒక్క నిమిషం వచ్చేసి, అమ్మ అంత కష్టపడాలి చేస్తుంటే మజాకున ఆదిపి నవ్వుతున్నారు, తప్పుడు చేసినా అంటే మంచి నోటి మీద వేసుకోండి. అసలు ఏం చెప్పాలి? ఇక ఏమైనా మేము వేసేదే వాడిని నవ్వడం కోసం కదా అంటే, ఇంకోండి సార్ ఇది కానివ్వండి. అది మా నాటక పరిస్థితి.